హాయ్ నిఖిల్ గారు, ఈరోజు మీరు తీసిన ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ కింద పెట్టారు. ఇవాళ ఇంటర్నేషనల్ డే టైగర్ సందర్భంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ప్రౌడ్గా ఉంది ఇప్పుడు ప్రజెంట్గా అయితే. మేము చేసే పనులన్నిటినీ వైల్డ్ లైఫ్ని ప్రతి ఒక్కరికి చూపించాలి, ప్రతి వైల్డ్ లైఫ్ని చూడని వాళ్ళకి కూడా చూపించాలని చెప్పేసి చాలా ఆశగా ఉండింది. అండ్ టైగర్ కాజ్కి మనకి ప్రాజెక్ట్ టైగర్ అనేది ఇండియాలోకి వచ్చి స్టార్ట్ అయ్యి 50 years అవుతుంది. సో ఈ ప్రాజెక్ట్ టైగర్ని చూపించడానికే మంచిగా మేము ఈ ఎగ్జిబిషన్ని కండక్ట్ చేస్తున్నాము. అవేర్నెస్ చేయడానికి దట్ మన ఇండియాలో టైగర్ అనేది ఎపెక్స్ ప్రిడేటర్. సో ఎపెక్స్ ప్రిడేటర్ అనేది కౌంట్ తక్కువ అయిపోతే మొత్తం ఎకలాజికల్ సిస్టమ్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో ఆ అవేర్నెస్ రేస్ చేయడానికే మేము ట్రై చేస్తున్నాం. బేసిక్గా టైగర్స్ని చూస్తే భయం వేస్తుంది ఎవరికైనా. మీరు ఫొటోస్ తీసినప్పుడు మీకు ఎలా అనిపించింది? టైగర్ని చూస్తే మాకు భయమే వేస్తుంది, కానీ టైగర్ని అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏ యానిమల్ కూడా మనల్ని అన్నెసెసరీగా అటాక్ అయితే చేయదు. సో ఎవ్రీ యానిమల్ హ్యాస్ ఇట్స్ ఓన్ బిహేవియర్. ఆ అండర్స్టాండింగ్ ఆఫ్ బిహేవియర్ నుంచే మనం చాలా తెలుసుకోగలుగుతాము. ఇన్ఫ్యాక్ట్ హ్యూమన్ సైకాలజీకి కూడా సంబంధించి చాలా నేర్చుకోవచ్చు యానిమల్ బిహేవియర్ నుంచి. సో సైకలాజికలీ ఆల్సో ఇట్ ఈస్ అ వెరీ వెల్ టేకెన్ సబ్జెక్ట్ దట్ నేచర్ విల్ ప్రొవైడ్ అస్, యానిమల్స్ డూ ప్రొవైడ్ అస్. ఇక్కడ తిన్న టైగర్ పిక్చర్స్ అన్నీ కూడా విత్ ఇన్ ఇండియానా, అదర్ కంట్రీస్లో కూడా ఏమైనా ఉన్నాయి? లేదు, టైగర్స్ అంతే మొత్తం అన్నీ ఇక్కడ ఇండియా నుంచే. ఇంకా మన మేజర్లీ దిస్ ఈస్ కాల్డ్ రాయల్ బెంగాల్ టైగర్స్ యాజ్ వీఆర్ కాల్డ్. ఇండియాలో ఉండే మొత్తం సబ్ కాంటినెంట్లో మనకి రాయల్ బెంగాల్ టైగర్సే ఉంటాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఇండియా. మెజారిటీ ఆఫ్ ద టైగర్ పాపులేషన్ లివింగ్ ఇన్ ద వైల్డ్ కూడా ఇండియాలోనే ఉంది మనకి. గారు, ఈరోజు మీరు తీసిన ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ కింద ఈ ఇంటర్నేషనల్ టైగర్ రోజున ఇక్కడ పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? ఈ ఫొటోస్ అందరూ చూస్తున్నారు, మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉందండి. అందరికీ ఒకటే కోరిక ఉంటుంది, ఫోటోగ్రాఫర్కి ఫోటోలు చూపించాలి జనాలకి అనేది. దీనికన్నా మంచి ఇది లేదు, జనాలు వచ్చి చూడడం మీ ఫొటోస్ అనేసి. సో చాలా అదొక మంచి హ్యాపీ ఫీలింగ్, చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఫ్యూచర్లో అంటే టైగర్స్ని వేరే వాళ్ళు కూడా ఫొటోస్ తీసుకుంటారు. ఆ ఫోటోగ్రాఫర్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? అంటే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ అంటే కొత్త వాళ్ళు చేయాలనుకున్న వాళ్ళకి మీరు ఏమైనా వాళ్ళకి? వైల్డ్ లైఫ్ అనేది మనం ఎంత కాపాడుకుంటే అంత మనకి ఫ్యూచర్లో చాలా ఇది ఉంటుంది, స్కోప్ ఉంటుంది. సో దాని ప్రకారంగానే నడుచుకొని ముందుకెళ్ళే కొద్దీ ఇంకా బాగా చేసుకోవచ్చు అనేసి పాయింట్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మీరు టైగర్స్ని ఫొటోస్ తీశారు కదా, తీసినప్పుడు మీకు ఏమైనా భయం వేసింది? అంటే బేసిక్గా టైగర్స్ అంటే చీతాస్ చాలా మనము ఒక సేఫ్ డిస్టెన్స్ అనేది ఉంటుంది జనరల్గా. వాళ్ళు అక్కడ ఉండేటోళ్ళు చెప్తారనమాట ఇక్కడే ఉంటుంది అనేసి. సో దాని ప్రకారంగా వెళ్తే అది ఏమీ అనదు, ఎందుకంటే అది దాని పని చేసుకుంటూ ఉన్నప్పుడే మేము ఫోటోగ్రాఫ్ చేస్తాము. సో అలా అనమాట. సో దాని ప్రకారంగా అది దాని పని చేసుకుంటూ ఉంటుంది. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి మనం ఫోటోలు తీసుకోవచ్చు. దాని ప్రకారంగా బెటర్, చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎందుకంటే టైగర్ దాని ఎప్పుడైతే అడవిలో ఉంటుందో అది వేరేలా ఉంటుంది, భూమిలో ఉన్నప్పుడు వేరేలా ఉంటుంది. సో దాని ఫ్రీడమ్ దానికి ఇచ్చినప్పుడు అది మనకి బాగా అనిపిస్తుంది చూడడానికి. ఈరోజు మీరు తీసిన ఫొటోస్ అన్నీ ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ కింద పెట్టి జనాలు అందరూ చూస్తున్నారు, వచ్చి విజిట్ చేస్తారు. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. 13 సంవత్సరాల నుంచి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేస్తున్నాను, కానీ ఇప్పటిదాకా ఎక్స్క్లూజివ్ ఎగ్జిబిషన్ మాత్రం పెట్టలేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం పర్హాప్స్ నేను మా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఎగ్జిబిషన్ పెట్టాము. అండ్ గ్లోబల్ టైగర్ డే ఇవాళ 29 July రోజు పెట్టాము, ఎందుకంటే ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ సిగ్నిఫికెన్స్. సో ఆ విధంగా we want to spread a message about tigers. It's apex predator. టైగర్ ఉంటేనే మిగతా వైల్డ్ లైఫ్ ఉంటుంది. సో అది అజెండా బేసికలీ. ఇప్పుడు మీరు ఎప్పుడైనా టైగర్స్ అంటే లైక్ అవి చాలా అందరికీ భయం నార్మల్గా టైగర్ని చూడాలి అంటే, వాటిని తీసినప్పుడు మీకు డేరింగ్ కానీ అది ఆ ఫోటోగ్రఫీ చేయడం అది ఎలా? యాక్చువల్లీ ది మోస్ట్ డేంజరస్ యానిమల్ ఇన్ ద వరల్డ్ ఈజ్ హ్యూమన్ బీయింగ్. దానికి తగ్గితే ఏమీ లేదు. సో టైగర్ విల్ ఓన్లీ హార్మ్ యూ ఇఫ్ యూ కైండ్ ఆఫ్ బ్రీచ్ ఇట్స్ టెరిటరీ. సో
అది సొంతగా వచ్చి ఏం హామ్ చేయదు, ఎవరికి హామీ చేయదు. సో ఇట్స్ అ వైల్డ్ యానిమల్ ఆఫ్ కోర్స్, కానీ మనం దాని దగ్గరికి వెళ్ళి దాన్ని ప్రొవోక్ చేస్తే కానీ ఇట్ విల్ నాట్ కమ్ ఇన్ టు యువర్ టెరిటరీ అండ్ యూనో కాజ్ హార్మ్ టు యూ. అది మీరు ఇప్పుడు ఇక్కడ తీసిన పిక్చర్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ, అంటే మొత్తం ఇండియా అయినా లేదా అదర్ కంట్రీ ఏమైనా? నేను పెట్టిన పిక్చర్స్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ టైగర్స్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ఇండియా. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ఇండియా. పేంచ్, తాడోబా, తెపేశ్వర్, జిమ్ కార్బెట్, కబీని, ఇవన్నీ ప్లేసెస్లో తీసిన ఫోటోలు ఇవన్నీ. సో లాస్ట్ 12 నుంచి సంపాదించిన ఫోటోలు అన్నీ కలిసి బెస్ట్ పిక్చర్స్ నావి కొలేట్ చేసి ఫ్రేమ్స్ చేసి ఇక్కడ పెట్టే ఎగ్జిబిషన్లో.